Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is a new name. A new name. ఒక కొత్త పేరు. The text is from the book of Revelation, chapter 3, verse 17. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం. సంఘముతో ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగే ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతను తెల్లరాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరును పొందిన వానికి కానీ అది మరి ఎవరికీ తెలియదు. కొత్త పేరు, అ న్యూ నేమ్. ఈ పెర్గము సంఘం నుంచి వ్రాయబడింది. పీపుల్ ఆఫ్ హై సిటీ అని అర్థం. ఈ పెర్గము నుంచి ప్రభు ఒక మంచి విషయం చెప్పాడు, వారిలోని లోపాలు ఎత్తి చూపించాడు. వాక్య భాగంలో సాతాను సింహాసన స్థలంలో నీ కాపురం ఉన్న ఎరుగుదును అంతిపేరు అన్నవాడు చంపబడ్డాడు. ప్రభు విషయమై హతసాక్షి అయ్యాడు. అలాంటి స్థితిగతులకు కూడా నీవు నా నామము గట్టిగా చేపట్టి నా విశ్వాసమును విసర్జింపలేదని ఎరుగుదును. ఎవరైనా అఫ్లిక్షన్స్, భయంకర శ్రమలు ఉన్నాయి. అంతిపేరు చంపబడ్డాడు. దేవుని విశ్వాస విషయంలో వీరు అలాంటి శ్రమలో ఉన్నప్పుడు కూడా పెర్గం సంఘ విశ్వాసులు ప్రభువును ఎరగనని చెప్పలేదు, ఎరగమని చెప్పలేదు. వారు వాక్య భాగంలో ప్రభువే వారు సాక్ష్యం ఇస్తున్నాడు. నువ్వు నామ గట్టిగా చేపట్టి విశ్వాస విసర్జింపలేదు. అండ్ గివ్ దర్ ఫెయిత్ ఇన్ గాడ్. ప్రభువుని విశ్వాసాన్ని వారు వదిలిపెట్టలేదు. వారు విశ్వాస పరుషులు కాలేదు. కానీ వారి మీద ఒక నేరము ప్రభు మోపాడు. అయితే నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. because they follow the teachings of Balaam and Nicolaitans. బిలాం యొక్క బోధను, నికోలాయితుల బోధను వారు అనుసరిస్తున్నారు. ఇది వారు చేసే నేరం, ఇది వాళ్ళను తప్పు. ఈనాడు క్రైస్తవ సంఘము, ఆధునిక సంఘము, ప్రజెంట్ యూనివర్సిటీ సార్వత్రిక సంఘం అనేది లోకంతో కాంప్రమైజ్ అయిపోతున్నది. ఇలా బోధలైన సంఘములో చోటు చేసుకుంటున్నాయి, సంఘంలోనికి ప్రవేశిస్తున్నాయి, వరద వలె ప్రవేశిస్తున్నాయి, ఉప్పున వలె ప్రవేశిస్తున్నాయి. అనగా తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు విశ్వాసిని కలవరం చేస్తున్నాయి. వాడు ఆకర్షితులు అవుతున్నారు. అది వాక్యానుసరణ కాదా అని తెలుసుకోవడం లేదు. ఏ ఆత్మ ఎవరి దగ్గర నుంచి వచ్చినది పరీక్షించుకోలేదు, లేఖనాన్ని పరీక్షించుకోలేదు. బెరియా క్రైస్తవులు ఉండటం లేదు. ప్రతి బోధన వారు అనుసరిస్తూనే ఉన్నారు. లేకపోతే కాంప్రమైజింగ్ పర్సనాలిటీ, కాంప్రమైజింగ్ నేచర్ అని వారు నమ్మక సిద్ధాంతాలు వారు వదిలిపెట్టేవారు. రాజీతుల వాళ్ళు ఉన్నది, ప్రపంచంతో రాజీతులు. ఎందుకు నలుగురు పోయే దారిలో మనం వెళ్దాం, నలుగురు చెప్పిన మాట ప్రకారం జీవిద్దాం అంటున్నారు. కానీ వాళ్ళకున్న కన్విక్షన్స్ ఏంటి, వారు నమ్ముకున్న సిద్ధాంతాలు ఏంటి, దాన్ని కంప్లీట్గా గాలికి వదిలేశారు వారు. ఈ బిలాముడు ఫ్రమ్ మొసపటేమి అయ్యేవాడు. దేవుడు తనకి తలాంతులు తన స్వార్థం కొరకు వాడుగా ప్రయత్నం చేశాడు. హీ వాంటెడ్ యూజ్ గాడ్ గివెన్ టాలెంట్స్ ఫర్ హిస్ ఓన్ బెనిఫిట్. బాలాకు ఇస్తాడు శపించమని కోరినప్పుడు ఎంతో ఇస్తున్నాడు. ధనము, తనకున్న తలాంతును ధనము కొరకై వెచ్చించడానికి, ధనం కొరకు ఆశపడి. అందుకే అంటాడు పేతురు రాసిన పత్రికలో రెండవ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, యూదా రాసిన పత్రిక 11వ వచనం, వారు బిలాము వలె బహుమానం పొందవలని ఆతురముగా పరిగెత్తిరి. దే ఆఫ్టర్ వెల్త్, దే ఆఫ్టర్ వరల్డ్లీ వెల్త్. ప్రపంచికమైన ఆ ధనం కోసం వారు ప్రాకులాడుతున్నారు. We need to use God given talents for illicit purposes. తుచ్చమైన దేవునికి అయిష్టమైన వాటి కొరకై వారు తమ యొక్క తలాంతులు ఉపయోగిస్తూ ఈనాడు చాలామంది కూడా గాడ్ గివెన్ టాలెంట్స్ వారికి స్వప్రయోజనంగా వాడుతూనే ఉన్నారు. కాంప్రమైజింగ్ బిలీవ్స్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎకానమీ అండ్ పర్సనల్ గెయిన్ అండ్ పర్సనల్ పాపులారిటీ. వ్యక్తిగత పాపులారిటీ కొరకు, వారి యొక్క ధన సంపద వృద్ధి చేసుకోవడానికి
వారికి నమ్మకాల విశ్వాసాలు వారు కాంప్రమైజ్ అవుతున్నారు. కాబట్టి ఇలాంటి సమయం స్టాండ్ ఫర్ ద ట్రూత్, ఫర్ రైచియస్నెస్, ఫర్ గుడ్నెస్. సత్య కోసం నిలబడాలి, నీతి కోసం నిలబడాలి, మంచితనం కోసం నిలబడాలి, మంచి సిద్ధాంతాల కోసం మనం కట్టుబడాలి. హియర్ ఐ స్టాండ్ అండ్ మార్టిన్ లూథర్ వలె మనం నిలబడాలి. మనం ఆయన మార్చుకోలేదు. ఎంతో బెదిరించారు మార్టిన్ లూథర్ను అని చెప్పిన ఒకే ఒక మాట ఎప్పుడు నాకు జ్ఞాపకం వస్తుంది, ఐ క్యాంట్ రికాంట్ మై వర్డ్స్. ఒక పాపి విశ్వాసం ద్వారా, కృప ద్వారా నీతిమంతుగా తీర్చు, నాట్ బై డీడ్స్ బట్ బై గ్రేస్. కృప ద్వారా నీతిమంతుగా తీర్చబడి ఈ సిద్ధాంతం నమ్మి దాన్ని నిలబడ్డాడు. హియర్ ఐ స్టాండ్, స్టాండింగ్ ఫర్ ద ట్రూత్, స్టాండింగ్ ఫర్ రైచియస్నెస్, స్టాండింగ్ ఫర్ గుడ్నెస్, స్టాండింగ్ ఫర్ మోరల్ వాల్యూస్, స్పిరిచువల్ వాల్యూస్. దాన్ని కట్టుబడి ఉండాలి. కానీ నెవర్ కాంప్రమైజ్. ఎప్పటికి కూడా మనము రాజదూరం దేని విషయంలో ఉండకూడదు. బైబిల్లో అటు ఇటు ఉండదని ఖచ్చితంగా ఉంటుంది, అంతే. కాబట్టి ప్రియులారా, మనం ఈ కాంప్రమైజింగ్ నేచర్ను వదిలిపెట్టి మనం నమ్ముకునే సిద్ధాంతాలను కట్టుబడి, సత్యాన్ని కట్టుబడి విధేయులమైన జీవించి ఒక కొత్త పేరును మనం పొందుకుందాం. ఆ కొత్త పేరు కావాలంటే, ఆ మన్నాను భుజించాలంటే యు షుడ్ నాట్ కాంప్రమైజ్ విత్ ద వరల్డ్. ప్రభు కాంప్రమైజ్ కాలేదు. ఆ రీతిగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని దయచును గాక. ఆమేన్. మహాగణ మహోన్నత యేసయ్య, మీ స్తుతి స్తోత్రాలు తండ్రి. బెర్గంలోని క్రైస్తవుడు తను మీ కాంప్రమైజ్ కాకుండా ప్రభువ మొదటి మాకు విశ్వాసం అంతవరకు చేపట్టినట్టయితే మీలో పాలువరే ఉంటాము. సత్యం జ్ఞాపకం చేసుకొని ఆ మన్నాను భుజిస్తాము. ప్రభు మీ తెల్లరాతిని ఇస్తానని మాత్రం కొత్త పేరు దాని మీద ఉంటుందని ప్రభు, ఆ కొత్త పేరు మీ ద్వారా పొందుకోవడానికి ప్రభు మాకు ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్ర చెల్లిస్తూ, రాజధోరణి మీ విషయంలో, ఆత్మ విషయంలో, వాక్య విషయంలో, సిద్ధాంత విషయంలో ప్రభు మీ రాజీ పడకుండా ప్రభు నేను సత్యానికి కట్టుబడి విధేయమే జీవించటకు మీ ఆత్మశక్తి దయచేయమని వాక్యం ప్రతిభను దర్శించిన ఆయన వారు కూడా మా దంచిన ప్రభు తప్పుడు సిద్ధాంతాలు లోను కాకుండా తండ్రి ప్రభు సత్యంను కట్టుబడి విధేయులే జీవించడానికి కృపను దయచేయవలసిగా విజ్ఞాపన చేస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యుని సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.